ఒక పచ్చని పొలంలో చిన్న చీమ ఉండేది. అది చాలా కష్టపడే స్వభావం కలది. వేసవికాలం మొదలైన వెంటనే అది ప్రతిరోజూ ఆహారం సేకరించడం ప్రారంభించింది. ధాన్యపు గింజలు, చిన్న ఆహారం ముక్కలు, వాటిని తన గూడులో దాచుకుంటూ ఉండేది. అదే సమయంలో ఆ పొలంలో ఒక పిట్ట, గడ్డిపిట్ట గ్రాస్ హాపర్, ఉండేది. అది చాలా అలసత్వంగా ఉండేది. రోజంతా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ కాలం గడిపేది. చీమ కష్టపడుతుండగా చూసి నవ్వుతూ, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? జీవితం ఆనందంగా గడపాలి అని చెప్పేది. చీమ ప్రశాంతంగా, ఇప్పుడు వేసవి ఉంది కాబట్టి ఆహారం దొరుకుతోంది. కాని చలికాలం వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేం. అందుకే ఇప్పుడే సిద్ధం కావాలి అని చెప్పింది. కాని పిట్ట ఆ మాటలను పట్టించుకోలేదు. అది తర్వాత చూద్దాం అని నిర్లక్ష్యంగా తన పాటలు, ఆటలతో కాలం గడిపింది. రోజులు గడిచాయి. వేసవి ముగిసి చలికాలం వచ్చింది. చలిగాలులు బలంగా వీస్తున్నాయి. ఎక్కడా ఆహారం కనిపించలేదు. పిట్ట చాలా ఆకలితో, బలహీనంగా మారింది. అప్పుడు అది చీమ గూడు దగ్గరకు వచ్చి, దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వు. నేను చాలా ఆకలిగా ఉన్నాను అని వేడుకుంది. చీమ కాస్త ఆశ్చర్యపోయి, వేసవిలో ఏమి చేశావు అని అడిగింది. పిట్ట సిగ్గుతో, నేను పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ కాలం గడిపాను అని చెప్పింది. చీమ కొద్దిసేపు ఆలోచించి, వేసవిలో పనిచేయకపోతే చలికాలంలో కష్టాలు తప్పవు. అయినా నేను నీకు కొంత సహాయం చేస్తాను. కానీ ఇకపై ముందుగా ఆలోచించి కష్టపడాలి అని చెప్పింది. పిట్ట తన తప్పును గ్రహించింది. ఇకపై నేను కూడా కష్టపడతాను అని మాటిచ్చింది. నీతి, మోరల్, ముందుచూపు ఉండాలి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. కష్టపడితేనే కష్టకాలంలో సుఖంగా ఉండగలం.